హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా, యూనిక్గా, డిఫరెంట్గా ఉండే సెట్స్, చాలా ఇష్టంగా డిజైన్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వాళ్ళు ఎవరిని ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ డే బిఫోర్ డే జస్ట్ లాస్ట్ వీడియోలో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ విచ్ ఐ అనౌన్స్డ్ యూ. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ గత 3 వీడియోస్ నుంచి రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాను, లాస్ట్ 2 వీడియోస్ అండ్ దిస్ ఈజ్ అ 3rd వీడియో ఐ థింక్ సో. మీరు పర్చేస్ చేసిన ప్రతి దాని మీద కూడా 50 రూపీస్ ఆఫ్ ఉంటుంది. ఎప్పుడు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, కంపల్సరీగా లైక్ చేసి ఉండాలి వీడియోని అండ్ కామెంట్ పెట్టి ఉండాలి. ఇవి ఉంటే కనుక ప్రతి పర్చేస్ మీద 50 రూపీస్ ఆఫ్ ఉంటుంది. అండ్ పర్టికులర్గా నాకు గుర్తుండదు కాబట్టి మీరే ఏ వీడియో నుంచి చేస్తున్నాను అని చూసుకొని పే చేసేసేయండి, ఓకేనా? సరే, ఇది వచ్చేసి ఏంటంటే బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ విత్ కంప్లీట్గా నక్షీ వర్క్తో పెండెంట్ ఇచ్చేసాను అండ్ కంప్లీట్గా మేకింగ్ ఐటమ్ అనమాట. దిస్ ఈజ్ బ్లాక్ బంచెస్ ఇచ్చేసాను అండ్ చూసిన దానికంటే వేస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఎవర్ గ్రీన్ సెట్స్ అనమాట. వీటికి ఫ్యాషన్స్ పోవడం రావడం అలాంటివి ఉండదు. దీస్ ఆర్ ద కాన్స్టాంట్ సెట్స్. మీకు ఇలాంటివి ఉన్నాయా లేదా అంతే. మీ జ్యువెలరీ క్యాటలాగ్లో ఇలాంటి కలెక్షన్ ఉందా లేదా. ఇలాంటివన్నీ ఏంటంటే సందర్భంతో పని లేకుండా ఎలాంటి అకేషన్స్కైనా చక్కగా వేసేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటాయి, వేసుకున్నా కూడా నీట్గా అఫీషియల్గా ఉంటుంది. అండ్ కంప్లీట్గా బంచెస్తో మేక్ చేసేసాను అండ్ టోటల్గా కూడా కంప్లీట్గా బ్లాక్ బీడ్స్ ఇచ్చేసాను. వెనకాలకు వచ్చేసి కొంచెం నేను ఎక్స్టెన్షన్ చైన్ యాడ్ చేసి ఇస్తాను, ఓకేనా? బట్ ఇదైతే నెక్ లెంత్ వరకు అయితేనే బాగుంటుందండి. అంటే 17 ఇంచెస్ సుమారుగా 17 ఇంచెస్ 18 ఇంచెస్ లెంత్ వరకే చేశాను. ఆ లెంత్ వరకు అయితేనే బాగుంటుంది అనిపించింది. దీన్ని లాంగ్ చేస్తే దాని లుక్ ఇంకో రకంగా వచ్చేస్తుంది. బాగుండదు లాంగ్లో అని నేను చెప్పను, బట్ ఇది కొంచెం అఫీషియల్ లుక్లో ఉంటుందన్నమాట. అందుకనే పర్టికులర్గా ఈ లెంత్లో సెట్ చేశాను. అండ్ దిస్ ఈజ్ అ డీప్ కార్వింగ్ ఆఫ్ లక్ష్మీ పెండెంట్. చాలా చాలా చక్కగా ఉంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. Okay, and the price for this is 1350. This is very very elegant and very very beautiful. ఇంకా దీని తర్వాత ఇంకేం అక్కర్లేదన్నమాట. ఇది ఒక్కటి వేసేసుకుంటే సరిపోతుంది మనకి, అంత బాగుంది. ఓకే, 1350 is the price. అండ్ దీంతో పాటుగా ఐల్ షో యూ వన్ డీసెంట్ పర్ల్ సెట్. దిస్ వన్, ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా ప్యాటర్నే డిఫరెంట్గా ఇచ్చేసాం అనమాట. అంటే పర్ల్స్ మేకింగే డిఫరెంట్గా ఇచ్చేసాం. జస్ట్ కైండ్ ఆఫ్ లోటస్ ప్యాటర్న్ అనమాట. అంటే రెగ్యులర్ బీడ్స్ లాగా హ్యాంగ్ కాకుండా వన్ ఈజ్ వచ్చేసి అంటే సీక్వెన్స్గా వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే జస్ట్ లైక్ లోటస్ షేప్లో వచ్చేస్తుంది అనమాట. అంటే సింపుల్గా వేసుకున్నా కూడా నిండుగా కనిపించేస్తుంది అనమాట. 2 లైన్స్, అంటే కొంతమందికి ఏంటంటే హెవీ లైన్స్ ఇష్టం ఉండదు పర్ల్స్ వేసుకోవడానికి. 1 or 2 లైన్స్. ఇవి ఏంటంటే 1 or 2 లైన్స్ వేసే ఇంకా గ్రాండ్ లుక్ తీసుకురావడం అనమాట. ఆ ప్యాటర్న్లో చేసేసాము. అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ నక్షీ వర్క్ పెండెంట్. నక్షీ బాల్స్ యూజ్ చేశాను. అండ్ పర్ల్స్ వచ్చేసరికి ఏంటంటే టోటల్గా సరోస్కి పర్ల్స్ ఇచ్చేసామన్నమాట. చూడడానికి ఇది 2 లైన్సే, బట్ వేస్తే కనుక చాలా గ్రాండ్గా టీవీగా కనిపించేస్తుంది. ఈవెన్ మీరు వేసుకున్నా కూడా ఈ లుక్ అనేది, అంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ పర్ల్స్ అనేది ఇలాగే అలైన్ అయి ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకా ముందుకు రావడం అట్లా ఉండదు. దీని షేప్ ఇవ్వడమే అలా మేక్ చేసేసాం. యూ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ నక్షీ వర్క్ పెండెంట్. గాడ్ మోటివ్స్ లేవు, బట్ పీకాక్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా సరోస్కి పర్ల్స్ విత్ నక్షీ బాల్స్ ఇచ్చేస్తూ మేక్ చేసేసాము. మీకు 3/4 వస్తుంది, ఆల్మోస్ట్ 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ బుట్టాస్. ఎక్కడ కూడా మోటివ్స్ రాలేదండి, గాడ్ మోటివ్స్ రాలేదు. ఎవరమైనా హ్యాపీగా వేసేసుకోవచ్చు. పల్స్ సెట్లోనే సింపుల్ అట్ ద సేమ్ టైం హెవీగా ఉండి గ్రాండ్ లుక్ వచ్చేసే సెట్. యూ కెన్ సే టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ అ డిజైనరీ క్యాటలాగ్ కిందికి వచ్చేస్తుంది అనమాట.
అండ్ బ్యాక్ థ్రెడ్ అది లేకుండా డైరెక్ట్గా ఇలా ఇచ్చేసాము మీకు. అంటే ఈ లెంత్ ఇంకా మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఇంకా ఇంతకు మించిన లెంత్ వేసినా కూడా లుక్ పోతుంది. దీని లాంగ్ లెంత్లో అయినా కూడా మళ్ళీ అది ఇంకొక లుక్ వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ లెంత్. 24 ఇంచెస్ అనేది పర్ఫెక్ట్ లెంత్లో వచ్చేస్తుంది. యూ కెన్ సీ హౌ జెంటిల్ ద ప్రోడక్ట్ ఈస్. మేకింగ్ అవ్వచ్చు, ఫినిషింగ్ అవ్వచ్చు, నీట్నెస్, స్మూత్నెస్, ఇట్స్ రియలీ రియలీ బ్యూటిఫుల్. ఓకే, అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1700. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ షో సమ్ రియల్ పచ్చలతో ఒక సెట్ చూపిస్తాను. దిస్ వన్ ఇదేంటి అంటే కుందన్ పెండెంట్ ఇచ్చేసాను అనమాట. కంప్లీట్గా మీకు అన్కట్ కుందన్ అండ్ గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్లో వచ్చేస్తుంది. అండ్ ఆల్ దీస్ బీడ్స్ ఆర్ ద రియల్ బీడ్స్. పచ్చలల్లో రియల్ కేటగిరీ కిందికి వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా. యూ కెన్ సీ ద షైనింగ్ అండ్ స్మూత్నెస్. ఇది మీకు వీడియోలో డార్క్ కనిపిస్తుంది, బట్ దిస్ ఈజ్ అ బ్రైట్ గ్రీన్ అనమాట. మంచి అందరము జనరల్గా రియల్ పచ్చలు అందరం చూసి ఇష్టపడే పచ్చల కలర్ అనమాట. ఇది కొంచెం డార్క్గా కనిపించేస్తుంది మీకు. కంప్లీట్గా కుందన్లో ఫినిషింగ్ చూడండి ఇక్కడ ఎంత నీట్గా, అంటే పెండెంట్ స్టోన్ ఫిట్టింగ్ అనేది ఎంత నీట్గా చేశారు అని చూసుకోండి. అండ్ ఇవన్నీ కూడా నక్షి బాల్స్ ఇక్కడ యూజ్ చేసిందంతా కూడా. అంటే అలైన్మెంట్ అవ్వచ్చు, బీడ్స్ అవ్వచ్చు, ఇట్స్ అ వర్తి అన్నమాట. నీట్గా ఉంటుంది. ఒక సెట్ వేసేస్తే చాలు. సింపుల్గా ఉంటూనే ఎలివేట్ అవుతూ ఉంటాం అనమాట ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా. సో ఇవి మేబీ మీకు చూడడానికి ఎలా ఉంటుందంటే ప్యాటర్న్ సేమే కదా అనిపించవచ్చు, బట్ వెయిట్కి అదే యూనిక్నెస్ అండి. వెయిట్కి అదే డిఫరెంట్, వెయిట్కి అదే నీట్, ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్ అనిపిస్తుంది. అంటే చిన్న తేడా కావచ్చు, బట్ దాని లుక్ వైజ్గా అనేది అది గొప్పగా కనిపించేస్తుంది. అండ్ వీటికి వచ్చేసరికి ఏంటంటే ఇయర్ రింగ్స్ అనేవి మీరు జడా వర్క్లో ఉన్న ఎలాంటివైనా పేరప్ చేసేసుకోవచ్చు. ఎలాంటి కుందన్ స్టడ్స్ కావచ్చు, బుట్టాస్ అవ్వచ్చు, చాన్ బాల్స్ అవ్వచ్చు, అలా ఏదైనా పేరప్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1500. యూ జస్ట్ ఇమాజిన్, హియర్ ఐఎమ్ యూజింగ్ ద కుందన్ పెండెంట్ అండ్ హియర్ ఐఎమ్ యూజింగ్ ద నక్షి బాల్స్, హియర్ ఐఎమ్ యూజింగ్ ద రియల్ గ్రీన్స్. దెన్ యూ థింక్ హౌ స్మార్ట్ ద ప్రైస్ ఈజ్. అని బేసికల్గా జస్ట్ ప్రైస్ని చూసి, డిజైన్ చూసి ఒక ఎస్టిమేషన్కి దయచేసి రావద్దు. ఎస్పెషల్లీ ఇన్ కేటగిరీ ఆఫ్ ద జ్యువెలరీ. మీరు జ్యువెలరీ తీసుకుంటున్నారు అంటేనే అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద ఫినిషింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఎంతసేపు ప్రైస్కి స్టిక్ ఆన్ అవ్వద్దు. ప్రైస్ పెడుతున్నాము అంటే దానికంటూ ఒక కేటగిరీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వీడియోలో చూపించింది కరెక్ట్గా చూడండి, అనలైజ్ చేసుకోండి, వినండి. దాన్ని బేస్ చేసుకొని యూ మేక్ అన్ ఆర్డర్. అండ్ వీ నెవర్ ఎవర్ ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు ప్రోడక్ట్ ఒకదాని బదులు ఇంకోటి పంపించడం అలా జరగదు. అది జరగదు అంటే జరగదు అంతే. ఇంకా అది లేనప్పుడు మిమ్మల్ని అడుగుతాం, ఇది లేదండి దీని బదులు ఇది పంపించాలా, లేదంటే వేరే ఐటెం తీసుకుంటారా, లేదు అంటే అమౌంట్ బ్యాక్ ఇవ్వమంటారా. దిస్ ఈజ్ అ ప్రొసీజర్. అది మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారో నాకు సంబంధం లేదు. మేము మా షాప్లో చేసే ప్రొసీజర్ గురించి చెప్తున్నాము. దాన్ని బేస్ చేసుకుని మీరు ఆర్డర్ చేసేసుకోండి, దట్స్ ఆల్. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ నో ఇష్యూస్, నో డిస్కషన్స్ అనమాట. వీ ప్రొవైడ్ యూ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ టేకింగ్ ద ఆర్డర్ ఓన్లీ. మీరు ఎన్ని క్వెరీస్ అడిగినా నేను చాలా ఓపిక్గా, నేను కానీ మా స్టాఫ్ కానీ ఓపిక్గా క్లియర్గా ఆన్సర్స్ చేస్తూనే ఉంటారు. అంటిల్ యూ విల్ గెట్ యువర్ ఫైనల్ ఆన్సర్ వచ్చే వరకు చాలా ఓపిక్గా రెస్పాండ్ అవుతూనే ఉంటాం. ఇన్ కేస్ టైం లేనప్పుడు అలా పెండింగ్లో పెట్టేస్తాము. మళ్ళీ మీరు నెక్స్ట్ టైం పింగ్ చేసినప్పుడు మళ్ళీ రెస్పాండ్ అవుతాం. నెవర్ అంటే మా షాప్లో వర్క్ చేసే అమ్మాయిలు, అటు పిల్లలు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఈవెన్ నేను కావచ్చు, ఆర్డర్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇరిటేట్ అవ్వము. మీరు ఎంత ఇరిటేట్ చేసినా మేము ఇరిటేట్ అవ్వము. ఓకే, అదొక్కటే మీరు నోటీస్ చేయండి. ప్రాపర్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర.
దట్టు ఎక్స్క్లూజివ్గా హ్యాండ్మేడ్ డిజైన్స్ అయితే ప్లెంటీ ఆఫ్ డిజైన్స్. స్టన్ అయిపోతారు మీరు, అంటే కొత్తగా చూసే వాళ్ళు చెప్తున్నాను, అరే ఇంత సింపుల్ జ్యువెలరీలో ఇన్ని బీడ్స్లో ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయా అని. వీఆర్ అంటే పర్టికులర్గా నాకు ఇష్టం బీడ్స్లో డిజైన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇష్టం. సో నా ఇష్టాన్ని నేను ప్రతిసారి ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటాను బీడ్స్లో. యూ పీపుల్ గేవ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ రెస్పాన్స్. అది అలాగే కంటిన్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకే, 1500 ఈజ్ ఎ ప్రైస్. అండ్ దీనికి మీరు ఎలా అంటే అలా ఇయర్ రింగ్స్ పేరప్ చేసేసుకోవచ్చు. మీరు ఇలా పేరప్ చేసుకున్నారు అనుకోండి, ఇవి తీసేసి రియల్ పచ్చలు వేసిస్తాను. లేదు మీ దగ్గర ఆల్రెడీ కుందన్ ఉన్నాయంటే యూ ప్లీజ్ ప్రొసీడ్ విత్ కుందన్ స్టడ్స్. ఎలా ఉన్నా పేరప్ చేసేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే జడా వర్క్ ఒకటి పేరప్ అయితే సరిపోతుంది. ఓకేనా. అండ్ ఐ విల్ షో యూ వన్ పర్ల్స్ డిజైన్లో ఇంకొక మంచి డిజైన్ చూపించేస్తాను. దిస్ ఈజ్ వండర్ఫుల్ డిజైన్. ఎంత బాగుందో చూసుకోండి. కొన్ని చూసిన వాటికంటే వేస్తే బాగుంటాయి. ఇది రెగ్యులర్గా రొటీన్గా నేను చెప్పే డైలాగ్ అని మీరు విసుగు చెందొద్దు ప్లీజ్. ఎందుకంటే జ్యువెలరీ అంతే అనమాట. జ్యువెలరీ లక్షణమే అది. మీరు ప్రాపర్ శారీ కట్టి వెయ్యండి, ఎక్సలెంట్గా ఉంటుంది పీస్ అనేది. కాకపోతే మనకి ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్తోనే గడిచిపోతుంది అనమాట టైం అంతా కూడా. లేదు, ఎలా ఉన్నా సరే క్వాలిటీ ఒకటి బాగుంటే సరిపోతుంది. అది నీట్గా కరెక్ట్ శారీ కట్టి వేసేసుకుంటే అద్భుతంగా ఉంటుంది, నన్ను నమ్మండి. అండ్ ఇది వచ్చేసి పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ యూనిక్ అనమాట. మీకు ఆల్మోస్ట్ 4 ఫింగర్స్ కవర్ అయిపోతుంది పెండెంట్ అనేది. యూ కెన్ సీ హియర్. అండ్ లక్ష్మీ అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. వెనకాల అంతా కూడా కార్వింగ్ వచ్చేస్తుంది. చాలా డీప్గా వచ్చేస్తుంది కార్వింగ్ అనేది. అండ్ ఇవన్నీ కూడా నక్షి వర్క్లో పీసెస్. దీనికంతా కూడా పర్ల్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, మీకు బ్యాక్ చూస్తే అర్థమవుతుంది వర్క్ అలైన్మెంట్ ఎలా ఉంది అనేది. ఇదిగోండి, వెనకాలంతా చైన్ వచ్చేసి దానికి పర్ల్స్ అల్లుతూ వెళ్తారు. ఇదే ప్యాటర్న్లో మీరు గోల్డ్ తీసుకున్నా కూడా గోల్డ్లో కూడా ఇలాగే ఉంటుందన్నమాట వర్క్ మేకింగ్ అనేది. ఈ పర్ల్స్ మేకింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ వర్క్ ఇచ్చేసి దాని మీద నుంచి అల్లకం వేస్తుంటారు అనమాట. కాకపోతే విషయం ఏంటంటే మేకింగ్ వేస్టేజ్ అనేది గోల్డ్కి వెళ్తే కనుక పర్టికులర్గా ఈ డిజైన్లో చాలా బీభత్సంగా ఉంటుందన్నమాట వేస్టేజ్ అనేది. బికాస్ అంటే వాళ్ళ వర్క్ ప్రొసీజరే అంత. నేను దట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ బ్లేమింగ్ సంథింగ్ అని కాదు, ఆ వర్క్ ప్రొసీజరే అంత. ఆ వర్క్లో అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ టెంపుల్ జ్యువెలరీ అవ్వచ్చు, నక్షి వర్క్ అవ్వచ్చు, మనకి వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అంత మెటీరియల్ కన్సప్షన్ ఉంటుంది అక్కడ, అందుకని వేస్టేజ్ పడుతుంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. లైట్ వెయిట్గా ఉన్నాయి, చూడడానికి హెవీగా ఉన్నాయి కానీ భలే లైట్ వెయిట్గా, ఊహించిన దానికంటే లైట్ వెయిట్గా ఉన్నాయన్నమాట. పెండెంట్కి మ్యాచ్ చేసేసారు, చాలా చక్కగా ఉంది. యూ కెన్ సే దిస్ ఈజ్ అ చాందోల్ ఇన్ ఏ డిఫరెంట్ వే లుక్లో ఉంది. బట్ మంచి అఫీషియల్ లుక్ అయితే ఉంది. మంచి హెవీ శారీస్ మీదకి మీరు కనుక పేరప్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిగోండి, వర్క్ అలైన్మెంట్ మొత్తం ఇలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద బ్యాకర్ పార్ట్. మంచి డార్క్ శారీ కట్టేసి కాస్త పెద్ద బార్డర్ ఉన్న శారీ కట్టుకుంటే కనుక అద్భుత అని చెప్పొచ్చు. బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. వెయ్యండి. పర్ల్స్లో ఇదొక అంటే కంప్లీట్గా డిఫరెంట్ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది అనమాట. పల్స్లో కొంచెం యూనిక్గా నీట్గా హెవీగా వేసుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. యూ కెన్ ట్రై. వెరీ నీట్ అండ్ వెరీ వెరీ అఫీషియల్గా ఉంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1300. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సారీ, 3300. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పర్పుల్. ఈ లైన్స్ వచ్చేసి ఏంటంటే పర్పుల్ బీడ్స్. యూ కెన్ జస్ట్ సీ హౌ ట్రెండీ అండ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. పర్పుల్ ఆనిక్స్ వస్తాయి, దానికంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది.
ఆనెక్స్లో పర్పుల్ బీడ్స్ విత్ కట్టుతీగ వర్క్ అండ్ మధ్య మధ్యలో అన్కట్ స్టోన్స్. యూ కెన్ జస్ట్ సీ ఎంత నీట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 22 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. మీరు ఇది 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు, 1 వేసుకోవచ్చు. దట్స్ అప్ టు మన ఇష్టం అన్నమాట. బట్ ఆన్ అండ్ యావరేజ్గా 2 లైన్స్ వేస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. బాగుంది. మీరు పెండెంట్ అయినా అలైన్ చేసేసుకోవచ్చు, లేదు ప్లెయిన్గా అయినా వేసేసుకోవచ్చు. జస్ట్ ఒక అన్కట్ ఇయర్ రింగ్స్ ఏమైనా ఉంటే పేరప్ చేసేసేయండి, చాలా చక్కగా ఉంటుంది. కెన్ సీ హియర్ క్వాలిటీ, ఫినిషింగ్, బ్యూటీ అనేది ఎక్సలెంట్ అసలు. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ లక్ష్మీ హారం. ఇది ఇంతకు ముందుకు ఒక 5-6 టైమ్స్ అన్నా నేను వీడియోలో చూపించుంటాను. 5-6 టైమ్స్ రీస్టాక్ చేయించాను. ఇక ముందు కూడా ఇంకొక 5-6 టైమ్స్ చేపిస్తాను, డౌట్ లేదు అందులో. బాగుంటుంది. అంటే మెయిన్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వర్క్, ఫినిషింగ్ బాగుంది. బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి వెరీ ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట. అండ్ జనరల్గా ఈ ప్రైస్లో వస్తే వర్క్ ఎలా ఉంటుందంటే, అంటే నేను నా అనుభవంతో చెప్తున్నాను, దిస్ ఈజ్ అ వెరీ లెస్ ఇన్ ప్రైస్ అనమాట. ఎంత వచ్చేసిందంటే 1400లోనే లాంగ్ సెట్ వచ్చేసింది. ఇగో ఇందులో లాంగ్ సెట్ వచ్చేసింది. జనరల్గా ఈ ప్రైస్లో ఏంటంటే వర్క్ ఎంబోస్డ్గా రాదనమాట. ఇక్కడ చూడండి వర్క్ ఎలా వచ్చేసింది, కాసు మీద ఎంబోస్డ్గా వచ్చింది కదా వర్క్ అనేది. ఈవెన్ ఫ్లవర్ అవ్వచ్చు, దిస్ వన్ అవ్వచ్చు, ఏదైనా సరే దట్టు ఫ్లెక్సిబుల్గా వచ్చేసింది అనమాట మాల అనేది. మీరు దీన్ని హిప్ బెల్ట్ లాగా పెట్టేసుకోవచ్చు, లేదు ఇంకా పైకి పెట్టేసుకొని ఇంకో రకంగా అలైన్ చేయొచ్చు. పిల్లలకు వేయచ్చు మెడలో. ఇంకా చిన్న పిల్లలు అయితే డబల్ లైన్ కూడా వేయచ్చు. దీన్ని జస్ట్ బేబీస్ అనుకోండి, అలా కూడా వేయచ్చు. ఇది ఏంటంటే ఒక్కొక్క కాసు జాయిన్ చేసుకుంటూ వెళ్ళారనమాట. బాగుంది ఫినిషింగ్. అందుకని చెప్తున్నాం, మనం చిన్న పిల్లలకైనా వేయచ్చు, పెద్ద వాళ్ళకైనా వేయచ్చు, హిప్ బెల్ట్ లాగా పెట్టేసుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. సో దీనికి ఎలాంటి పెండెంట్ లేదు కాబట్టి ఇలా చిన్న కాసు వచ్చేసింది అనమాట ఇయర్ రింగ్ అనేది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1400. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కలెక్షన్. దిస్ ఈజ్ విత్ రూబీస్ అనమాట. రూబీస్కి కంప్లీట్గా ఇలా జీజే పాలిషింగ్లో పెండెంట్ వచ్చేసింది సీజెడ్ స్టోన్తో. అండ్ ఆల్ దీస్ 3 ఆర్ ద బుట్టాస్. ఇవన్నీ పింక్ రూబీస్ విత్ మధ్య మధ్యలో ఏంటంటే సరోస్కీ పర్ల్తో టచ్అప్ ఇచ్చాం. రెగ్యులర్గా కాకుండా సరోస్కీ పర్ల్స్తో టచ్అప్ ఇచ్చేసాం అన్నమాట. పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యూనిక్. This is the backer part. ఓకే, చాలా చాలా బాగుంటుంది. మీకు లెంత్ కూడా మంచి లెంత్లో ఉంటుంది. 22 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. 4 లైన్స్ అన్నమాట. 4 లైన్స్ ఆఫ్ రూబీ విత్ అ సరోస్కీ పర్ల్. కంప్లీట్లీ హ్యాండ్మేడ్ డిజైన్ దిస్ ఈస్. And these are the small and cute earrings for this. Okay, and the price for this is 1350.
కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, మీకు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ పీస్ చూపిస్తాను. యూ జస్ట్ సీ ఇట్. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అనేది మీరే కనిపెట్టాలి, నేను చెప్పను. దట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ఏంటి బోల్డ్ అనిసార్లు చూపించారు కదా తీన్లాడా, వాట్స్ ద స్పెషాలిటీ ఇన్ దిస్? కెన్ యూ గెస్? ఓకే, ఐ విల్ బీ లిటిల్ బిట్ క్లోజర్ నౌ. కెన్ యూ? ఎస్, ఇదేంటంటే రెగ్యులర్గానైతే తీన్లడ అంతా కూడా కటింగ్ ఏమంటారు, యూ కెన్ సే షుగర్ పల్స్ అవ్వచ్చు అంటారు, కటింగ్ బీట్స్ అంటారు, వాటికి రకరకాల పేర్లతో పిలుస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేక్ చేసిన తీన్లాడ అనేది కంప్లీట్గా సరోస్కి పల్స్తో చేశాను, 3 lines. దిస్ ఈజ్ ఎ కస్టమైజ్డ్ ప్రోడక్ట్ అనమాట. ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చింది. మీ గోల్డ్లో అసలు నాకు ఇంకా తీన్లడా చేయించుకునే ఆలోచన లేదు అనుకుంటే కనుక యూ పర్చేజ్ ఇట్ వెరీ హ్యాపీలీ. జస్ట్ తీన్లడా తీసేసుకొని దానికి పర్ల్స్ అన్నీ తీసేసుకొని మళ్ళీ ఇలా ఈ పర్ల్స్తో కనుక మేక్ చేసిస్తే సూపర్. అసలు ఎంత బాగుంది చూడండి. నీట్నెస్ అనేది మీకు చూడంగానే అర్థమైపోతుంది ఇది నీట్గా ఉంది అంటే. మీకు కొంచెం జ్యువెలరీ మీద కనుక అవగాహన ఉంటే కనుక ఇమీడియట్గా క్యాచ్ చేసేస్తారు, అబ్బా ఎంత నీట్గా ఉంది ప్రోడక్ట్ అని. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద అంటే అంత టైం ఉండి జ్యువెలరీ మీ టైం లేక జ్యువెలరీ మీద అవగాహన లేదనుకోండి, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఇన్ వన్ ఐ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్, నథింగ్ న్యూ ఇన్ ఈచ్ అండ్ యూనిక్ పీస్లో ఏది న్యూగా అనిపించదు. వెన్ యూ డో నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ద జ్యువెలరీ, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. మీరు అది రియల్ పర్ల్స్ పెట్టినా ఒకే రకంగా కనిపిస్తుంది, కటింగ్ బీట్స్ పెట్టినా ఒకే రకంగా కనిపిస్తుంది, అంటే ఐడెంటిఫై చేయలేరు అని చెప్తున్నాను. బట్ సరే, అది సంబంధం లేని విషయం. కానీ గోల్డ్లో చేయించుకునే ఆలోచన లేదు అనుకుంటే కనుక మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఇలాగా రియల్ పర్ల్స్ అంటే సరోస్కి పర్ల్స్ వేసిస్తాము, మంచి క్లాసీ లుక్లో ఉంటుందన్నమాట. అప్పుడు ఇంకా మనకు మనసులో ఎటువంటి అనుమానం లేకుండా వేసేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది, బేసికల్గా తీన్లడా అంటేనే కొంచెం ఎక్స్పెన్సివ్. దాంతోపాటుగా ఇంకా ఈ సరోస్కి పర్ల్స్ వేసి మేక్ చేసామంటే అద్భుతంగా ఉంటుంది. దట్స్ అవర్ చాయిస్, వేసుకోవడము వేసుకోకపోవడము అనేది జస్ట్ మీకు ఒక ఐడియా జనరేట్ కావడానికి నేను ఒక సలహా అంతే. అండ్ దిస్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ లాంగ్ మాల. ఇందులో ఏంటంటే ఎక్కువగా నక్షి వర్క్ డామినేటింగ్ ఎక్కువగా ఉందన్నమాట. అంటే స్టోన్ తక్కువగా ఇచ్చేసి ఇదంతా రూబీ స్టోన్, ఈ అప్పర్ లైన్ అంతా కూడా రూబీ స్టోన్. బట్ ఇక్కడ మెజారిటీ ఏంటంటే వర్క్ ఎక్కువగా నక్షిలో వచ్చేస్తుంది అనమాట. స్టోన్కి కొంతమంది స్టోన్ ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇవ్వరు, గోల్డ్ ఎక్కువగా అనిపించాలి అనుకుంటే కనుక ఇది హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. లీఫ్ మీద వర్క్ మీరు ఒకసారి చూడండి ఎంత బాగుంది అనేది. చిన్న పోర్షన్ ఆఫ్ లీఫ్లో చూపిస్తున్నాను వర్క్ ఎంత బాగా మేక్ చేశారు అని. లీఫ్ మీద కార్వింగ్ చూడండి ఇక్కడ, వెరీ వెరీ నీట్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే లోపలంతా కూడా రుబీ స్టోన్ వచ్చేస్తుంది లోపల వైపు. అండ్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పెండెంట్ మీద కూడా అమ్మవారి రూపు, కార్వింగ్ ఇదంతా చాలా చక్కగా ఉంది. దిస్ ఈజ్ ఎ లాంగ్ మాల, 26 inches లెంత్లో వచ్చేస్తుంది. యూ కెన్ సీ దిస్ ఈజ్ అ టోటల్ పిక్. బాగుంటుంది, ఒక సింగిల్ మాల వేసేసుకున్నా సరిపోతుంది, లేదు మీరు పైన దేంతో అయినా పేరప్ చేస్తా అలా కూడా బాగుంటుంది. అండ్ దీస్ ఆర్ ద క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. లైట్ వెయిట్గా ఉన్నాయి, చూడడానికి హెవీగా ఉంది బట్ వెరీ లైట్ వెయిట్. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇలాగా. అండ్ దిస్ ఈజ్ ద ప్రైస్, దట్ ఈస్ 2850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందుంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో విల్ గో విత్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ విన్నర్. Nazifa Ali. 43 like nice collections and unique designs in affordable prices. Thank you so much for your valuable feedback. Message me today itself. Will give you this beautiful gift. Thank you so much.